ఏవండి, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇకపై ఎప్పుడూ ఎవరిని ఏకవచనంతో పిలను, ఎవరిని కూడా హేళనగా మాట్లాడను అని చెప్పేసి అతను కొద్దిసేపటి క్రితమే ఒక మీడియా ముందు ఆ తప్పును ఒప్పుకున్నాడు. ఓ రకంగా క్షమాపణ చెప్పినట్టే. మీ అందరికీ తెలుస్తుంది కదా, అలీని అనరాని మాట ఏదో ఇతను స్టేజ్ మీద అంటాం, ఇదంతా ఇష్యూ జరుగుతుంది కదా 2 రోజు నుంచి. అలీని కాదు, రోజాని కూడా. సో దానికి నిమిత్తం అతను మీడియా ముందుకొచ్చి ఇంకెప్పుడు ఎవరిని ఏం అనలేను, ఏకవచనంతో అసలు పిల్లను, అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నేను నేర్చుకుంది అదే, అందరినీ బహువచనంగా గౌరవంగా యావండి అని పిలుస్తాను, జరిగిన దానికి విషయంలో నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను అని చెప్పి అన్నాడు. సరే, ఓకే. అయితే ఈ ఉదంతంలో నాకు అంతు చిక్కనటువంటి ఒక విషయం ఏంటంటే, అలీని ఆయన అంత బహిరంగంగా అంత దారుణంగా మాట్లాడినప్పుడు అలీ ఒక్కడే వీడియో చేసి, మీడియా వాళ్ళు దయచేసి దీన్ని రప్చర్ చేయకండి, అతను ఏదో కూతురు కోల్పోయిన బాధలో ఉన్నాడు, మాట తూలేడు అని అలీ ఒక్కడే అనగలిగాడు. కానీ ముస్లిం సమాజం ఎవరూ కూడా అలీకి ఎందుకు సపోర్ట్ చేయలేదు, ఇది డౌట్. అలీ అంటూ ఉంటాడు కదా, నేను అక్కడ సేవ చేశాను, ఇక్కడ సేవ చేశాను, ఓ ట్రస్ట్ పెట్టాను అంటాడు కదా. మరి ఆ సేవ చేసుకున్న వాళ్ళు ఎవరు ఎందుకు ముందుకు రాలేదు అంటే, అలీకి ఈ ముస్లిం సమాజంలో అట్టే క్రేజ్ లేదనుకోవాలా, లేదా అతను చేసిన సేవలు ఉట్టుట్టే అనుకోవాలా, నిజంగా సేవలు పొందిన మర్చిపోయారు అనుకోవాలా, మరి ఏంటో అర్థం కాలేదు. కానీ ఈ ఎపిసోడ్లో అలీకంటూ సపోర్ట్ ఎక్కడా లేదు. రాజేంద్ర ప్రసాద్కి మాత్రం 100% తప్పే. పొరపాటున మాట అనేసాడు. అతను మైండ్ సెట్ బాగోకో, వయసు రీచ్చాయో, ఇంకోటో తెలదు. కానీ ఇంకొక అదృష్టం ఏంటంటే, రోజాని అనేసాడు. ఇదే రోజాని 1 year బ్యాక్ అని ఉంటే గవర్నమెంట్ ఉండగాను రాజేంద్ర ప్రసాద్ పరిగెట్టించేద్దరు జగన్ బ్యాచ్. అదృష్టవంతుడు ఇప్పుడు గవర్నమెంట్ లేకపోవటం. సో సరే, ఆ ఇష్యూని పక్కన పెడితే ఇక్కడ అలీ విషయానికి వస్తే నాకు డౌట్. అదే ఇతను అన్నాడు, తీన్మార్ మల్లన్ కూడా అదే చెప్పాడు, ఒక ముస్లిం అనే కదా నువ్వు ఇంత దారుణంగా మాట్లాడావు అని చెప్పేసి అతను అనగలిగాడు. కానీ మా కులానికి చెందినటువంటి వ్యక్తిని నువ్వు ఎందుకు అన్నావు అని చెప్పేసి ఇతనికి కులం సపోర్ట్ ఎందుకు లేదు అంటే, కులంలో అలీకి పేరు లేదని అనుకోవాలా? ఇక్కడ మనకు అదేనా మనకు అర్థమైంది ఏంటన్నది నాకు ఒక డౌట్. థ్యాంక్ యూ.